సుకన్య శేఖర్ని. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే పైకి వచ్చానండి, బట్టలు వాష్ చేసి ఆరేద్దామని. వచ్చేసరికి డాబా అంతా చిందరవందరగా వర్షం పడిందండి. వర్షం పడి ఇదంతా రోతగా ఉంది. ఇక్కడ సాయిల్ అంతా కలుపుకున్నాను నైట్, కానీ కుదరలేదు. ఇక వదిలేస్తే నైట్ వర్షం పడి ఇదంతా మెత్తగా అయిపోయింది. ఇగోండి తడిచిన కోకోపిట్ అంతా అయిపోయింది. సంచులు ఎక్కడ సంచులు అక్కడే. అస్సలు ఎలాగుందో నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒకసారి కూడా. ఈ వర్షానికి పెట్టిన సీడ్స్ అన్ని మొక్కలన్నీ కింద పడిపోయినాయండి. గాలి బాగా వచ్చినట్టుంది. సంచులు కూడా ఎక్కడికక్కడ బ్యాగ్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను. ముందు ఈ సంచులను ఒక్కొక్కటి తీసేసండి నేను పైన రాడ్ మీద వేస్తున్నాను. కొంచెం క్లీన్ అయిపోద్ది, నీట్గా అవుద్ది. మనం ఎప్పటికప్పుడు అండి క్లీన్ చేసుకోపోయినా కూడా స్లాబ్ అనేది పాడైపోతూ ఉంటుందండి. మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. నేను రాత్రి వదిలేసిన సామాన్లన్నీ చదిరేసానండి నీట్గా. కవర్స్ అన్నీ ఎక్కడి తీసాను. ఈ వేస్ట్దంతా ఒక కవర్లో పెట్టేసానండి ఇలాగా. అలాగే అయ్యయ్యో కోకోపిట్ మొత్తం తడిచిపోయిందండి. ఈ వాటర్ అంతా క్లీన్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తాను. లాక్డౌన్ కారణంగా అండి మా పిల్లలు పైన ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు, అవి కూడా తడిచిపోయినాయి. అవన్నీ క్లీన్ చేసండి ఇలాగ షీట్ కప్పేసాను, ఎందుకంటే మళ్ళీ కూడా వర్షం పడేటట్టుంది. ఇలా టెర్రస్ అంతా అండి ఊడ్చేసి మొత్తం క్లీన్ చేశానండి. ఇలా ఎక్కడికెక్కడ టెర్రస్ అంతా ఊడ్చేసి క్లీన్ చేసేసాను. వీడియో తీయడానికి ఎవరు లేరండి. పిల్లలేమో ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు, ఈయనేమో గ్రౌండ్కి వెళ్ళారు. ఇక నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. మట్టిని కూడా మొత్తం లాగేసి అంతా దగ్గర చేసి క్లీన్ చేశానండి. క్లీన్ చేస్తుంటే ఎత్తవాము చూసారా, చూడగానే ఒక్కసారి చాలా భయం వేసింది. ఇలాంటి ఎత్తవామ్స్ ఉంటేనండి మన టెర్రస్ గార్డెన్ ఎంత ఇదిగా ఉంటుంది. మట్టి అంతా గుల్లగా చేస్తే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దీన్ని నా తైవాన్ జాములో వేస్తానండి. ఇవ్వండి, ఇది తైవాన్ జామ పూత కాయదశలో ఉందండి. ఈ వానపాము నేను దీంట్లో వదిలేస్తున్నాను. క్లీన్ చేసేసాను. మొత్తం ఇలాగ క్లీన్గా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు నేను దీని మీద నేను బ్లీచింగ్ నీళ్ళతో నేను ఎలా శుభ్రం చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈ బ్లీచింగ్ వాటర్ నుండి మన మొక్కల మీద పడకుండా కల్లాబు జిమ్మినట్టుగా లేదంటే పోసుకుంటా ఇలాగ వచ్చేస్తాను. ఇలా పాకుడుగా ఉంది, అలా పోసేసుకుంటా వచ్చేస్తా ఉంటే ఇక డాబా క్లీన్గా అయిపోద్దండి. ఈ బ్లీచింగ్ నీళ్ళు పోసేసరికండి అడుగు నుంచి దోమలు ఒక్కసారి పైకి వచ్చేసినాయి. ఇలా పోయడం వల్ల కూడా అండి మనకి ఈ టబ్స్ కింద ఉన్న చిన్న పురుగులు, మట్టి ఇవంతా నీట్గా అయిపోద్దండి. ఈ విధంగా నేను నా టెర్రస్ గార్డెన్ని శుభ్రం చేసుకున్నానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి.